అణు స్థావరం. భూమికి 100 అడుగుల లోతులో నిర్మించిన స్థావరం ఇది. ఇరాన్పై ఎన్ని దాడులు చేసినా అంతిమంగా ఫోర్డోను ధ్వంసం చేయడమే ఇజ్రాయెల్ టార్గెట్. కానీ అది అమెరికా మద్దతు లేకుండా ఇంపాసిబుల్. ఇది తెలిసి కూడా ట్రంప్ సమయం కావాలి మిత్రమా అంటూ టైంపాస్ చేస్తున్నారు. దీంతో తామే ఫోర్డోను నాశనం చేస్తామని ప్రకటించారు నెతన్యాహు. అందుకు ప్లాన్ బిని కూడా సిద్ధం చేశారు. ఇంతకు ఫోర్డో లక్ష్యంగా నెతన్యాహు సిద్ధం చేసిన ప్లాన్ బి ఏంటి? అమెరికా బంకర్ బ్లాస్టర్లు లేకుండా ఫోర్డోను ఎలా నాశనం చేస్తారు? టాప్ స్టోరీలో చూద్దాం. ఇరాన్తో భీకర పోరు సమయంలో ఇజ్రాయెల్ను షాక్కి గురి చేశారు ట్రంప్. అమెరికా సహాయం లేకుండా ఇరాన్ అణు కేంద్రాన్ని నాశనం చేసే శక్తి ఇజ్రాయెల్కు లేదని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో చాలా సైనిక లబ్ధి పొందింది. కానీ అమెరికా సాయం లేకుండా ఇరాన్లోని ఫోర్డ్ అణు కేంద్రాన్ని నాశనం చేయడం ఇజ్రాయెల్ వల్ల కాదు. ఒకవేళ దాడి చేసినా పెద్దగా ఫలితం ఉండదని, వారికి ఆ శక్తి లేదు అని అన్నారు. ట్రంప్ ఈ మాట ఊరికే చెప్పడం లేదు. ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీని కొట్టాలంటే ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ తప్పనిసరి. ఎందుకో తెలియాలంటే అసలు ఫోర్డో న్యూక్లియర్ బేస్ను ఎంత పగడ్బందీగా నిర్మించారో తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఇరాన్లోని నటాన్స్, ఇస్ఫహాన్ అణుశక్తి కేంద్రాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. అక్కడ అణుబాంబులు తయారు చేసే పరిస్థితి లేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన అతిపెద్ద అణు కేంద్రం ఫోర్డో. అందుకే ఇజ్రాయెల్ సైన్యం దీనిపై గురిపెట్టింది. ఇరాన్లో షియా ముస్లింల పవిత్ర నగరం ఖోమ్కు 20 మైళ్ల దూరంలోని ఫోర్డో అనే గ్రామం వద్ద కొండ కింద 262 నుంచి 295 అడుగుల లోతున అణు కేంద్రం నిర్మించింది. దీని గురించి తొలిసారిగా 2009లోనే అందరికీ తెలిసింది. ఇరాన్ నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్లను ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చేజిక్కించుకోవడంతో ఫోర్డో గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఫోర్డో కేంద్రంలో అణుబాంబు తయారీకి అవసరమైన సెంట్రిఫ్యూజ్లు 2700 ఉన్నట్లు IAEA ఇటీవల ప్రకటించింది. ఈ బేస్లో శాస్త్రవేత్తలు యురేనియంను 60% వరకు శుద్ధి చేశారు. దాన్ని 90%గా మార్చడానికి పెద్దగా సమయం పట్టదు. ఇప్పుడున్న యురేనియంను 233 కిలోల వెపన్ గ్రేడ్ యురేనియంగా కేవలం 3 వారాల్లో మార్చొచ్చు. 9 అణుబాంబులు తయారు చేయడానికి ఈ మాత్రం యురేనియం చాలు. ఇజ్రాయెల్ భయానికి అసలు కారణం కూడా ఇదే. అందుకే ఫోర్డోను టార్గెట్ చేసింది. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. ట్రంప్ చెబుతుంది కూడా అదే. అమెరికా మద్దతు లేకుండా ఫోర్డోను ఇజ్రాయెల్ టచ్ చేయలేదని ట్రంప్ అన్నారు. ఎందుకంటే భూగర్భ స్థావరాన్ని ధ్వంసం చేసే ఆయుధాలు అమెరికా దగ్గరే ఉన్నాయి. బంకర్ బస్టర్లుగా పిలిచే GBU-57 బాంబులు మాత్రమే ఫోర్డో వంటి స్థావరాల్లోకి చొచ్చుకుపోయి దాడి చేయగలవు. ఉపరితలం నుంచి 90 మీటర్ల లోతులో రాతికొండల కింద ఉన్న అణు కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే GBU-57లతోనే సాధ్యమని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యోచి లీటర్ స్వయంగా చెప్పారు. GBU-57 బాంబు 60 మీటర్ల లోతు వరకు వెళ్లి లక్ష్యంపై దాడి చేయగలదు. అమెరికాకు చెందిన B-2 బాంబర్ల ద్వారా GBU-57 బాంబులను ప్రయోగించాల్సి ఉంటుంది. ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ను ధ్వంసం చేయాలంటే కేవలం ఒక్క బాంబు సరిపోదు. ఒకే చోట వెంటనే కనీసం 2 బాంబులు ప్రయోగిస్తేనే ఆశించిన ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ బాంబు 60 మీటర్లే వెళ్లగలదు. ఫోర్డో 90 మీటర్ల లోతులో ఉంది. సో వెంటనే బాంబులు సంధిస్తేనే లక్ష్యం ధ్వంసం అవుతుంది. కానీ ట్రంప్ మాత్రం ఫోర్డోపై దాడికి మద్దతిచ్చే విషయంలో 2 వారాల సమయం కావాలంటున్నారు. అందుకే ఇజ్రాయెల్ మరో ప్లాన్ వేసింది. అమెరికా మద్దతిస్తే ఫోర్డోను నిమిషాల్లో నాశనం చేయొచ్చు. అలా జరగని పక్షంలో ప్లాన్ బి అమలు చేయాలనేది నెతన్యాహు వ్యూహం. ఆ ప్లాన్ బి విషయానికొస్తే అణు కేంద్రం లోపలికి దారి తీసే సొరంగాల ఎంట్రన్స్లను ధ్వంసం చేయడం, అలాగే గాలి ప్రసరణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల్ని నాశనం చేయడం. సొరంగాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేస్తే లోపల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అణుబాంబు ప్రయోగాలు ఆగిపోవచ్చు. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఇటీవల గాజాలో సొరంగాలను ధ్వంసం చేయడానికి వాడిన స్పాంజ్ బాంబు కూడా తెరపైకి వచ్చింది.
ఇది పేలుడు పదార్థాలతో కూడిన బాంబు కాదు, కానీ ఓ ప్రత్యేక రసాయన గ్రెనేడ్ రూపంలో ఉండే విధ్వంసకర ఆయుధం. ఫోర్డో విషయంలో నెతన్యాహు ప్లాన్ బికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే టన్నెళ్లను, ప్రవేశ ద్వారాలను మూసివేయడంలో దీని తర్వాతే మరేదైనా. స్పాంజ్ బాంబులో 2 వేర్వేరు రసాయన ద్రవాలను వేరు చేసే మెటల్ బ్యారియర్ ఉంటుంది. బాంబ్ యాక్టివేట్ చేసిన వెంటనే ఈ రసాయన ద్రవాలు కలిసిపోతాయి. తద్వారా అవి గమ్యస్థానాన్ని లక్ష్యంగా చేసుకుని చెలమెలా వ్యాపిస్తాయి. ఆ తర్వాత టన్నెలను తెరవడం కష్టమవుతుంది. ఇప్పటికైతే ఇజ్రాయెల్ ప్లాన్ బి ఇదే. అయితే ఫోర్డోపై దాడికి ట్రంప్ మద్దతు సాధించడానికే ఇజ్రాయెల్ ప్రాధాన్యత ఇస్తుంది. అది కుదరని పక్షంలోనే ప్లాన్ బి అమలు చేస్తుంది. ఈ రెండింట్లో ఏది జరగాలన్నా తక్కువ సమయంలోనే జరగాలి, లేదంటే ఇరాన్ చేతికి అణ్వస్త్రం అందే ప్రమాదం లేకపోలేదు.